6 LPA దీనంత డేంజరస్ ప్యాకేజ్ వేరే ఏ ప్యాకేజ్లోనూ లేదు. ఎంత డేంజర్ జోన్ అంటే ఇది, వాడు హైక్స్ పెంచడు, చాలా మంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు. నా మాట విని ఆ జోన్లో మాత్రం ఉండద్దు. ఒక బ్రదర్గా చెప్తున్నా, ఇంట్రెస్ట్ అయితే రాదు. నేను చెప్తున్నా కదా, ఇంట్రెస్ట్ అయితే రాదు. చాలా మంది ఈ జోన్లోనే అవ్వటానికి పెద్ద రీజన్ ఏంటంటే, ఉండటానికి రీజన్ ఏంటంటే 6 LPA దీనంత డేంజరస్ ప్యాకేజ్ వేరే ఏ ప్యాకేజ్లోనూ లేదు. నీకు 3 LPA ఉన్న పర్లేదు, 4 LPA ఉన్న పర్లేదు, 2 LPA ఉన్న పర్లేదు, కానీ 6 LPA మాత్రం ఉండకూడదు. దానికంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. ఏంటి బ్రో 6 LPA 3 LPA కంటే 2 LPA కంటే ఎక్కువ కదా అనుకోవచ్చు, బట్ 6 LPAలో ఉన్నంత కంఫర్ట్ వేరే ఏ LPAలోనూ లేదు. అందుకే ఇంత డేంజర్ ప్యాకేజ్ అంటున్నా. నిజం, 6 LPA అనేది ఒక ట్రాప్. ఎందుకంటే 6 LPAతో నీ రూమ్ రెంట్ పే చేస్తావు, పీజీ రెంట్స్ పే చేస్తావు, వీకెండ్స్కి సరిపోయే మనీ ఉంటుంది ఎంజాయ్ చేసేకి. ఎంతో కొంత ఈఎంఐ అయితే పే చేసేస్తావు. మంత్కి ఒకసారి ఇంటికి వెళ్ళొస్తావు సిటీస్ నుంచి, 2 monthsకి ఒకసారి ఒక ట్రిప్ వెళ్ళొచ్చు. నీకు ఒక 6 LPA అంటే ఒక ఇన్హ్యాండ్ శాలరీ, ఒక యావరేజ్ ఒక 40,000 అయితే పర్ మంత్ ఇన్హ్యాండ్ శాలరీ వస్తుంది. ఆ 40,000లో ఒక 10,000 రూమ్ రెంట్ ఆర్ పీజీ రూమ్ రెంట్, ఒక 10,000 నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్, టోటల్గా 20,000 ఓవర్. ఇంకో 10,000 అయితే నీ షాపింగ్స్కి. వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు, మంత్కి ఒకసారి ఇంటికి అయితే వెళ్ళొచ్చు సిటీస్ నుంచి. ఇంకా నీ మొబైల్ రీఛార్జ్, వైఫై రీఛార్జ్, ఇవన్నీ కలుపుకొని ఒక 10,000. రిమైనింగ్ ఒక 10,000 నీ పర్సనల్ లోన్ ఈఎంఐస్ ఉంటాయి, ఆర్ ఇంటికి ఏమైనా మనీ సెండ్ చేస్తే సెండ్ చేస్తావు, అయిపోతుంది. 40,000 అయిపోతుంది. ఇంకా నీకు ఏమైనా సేవింగ్స్ ఉంటే ఒక 2-3,000 సేవింగ్స్ ఉంటాయి. ఆ 2-3,000 సేవింగ్స్ అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0 సేవింగ్స్. నీకు మంత్ అంతా ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా గడుస్తాయి. ఇది జస్ట్ మన బ్యాచిలర్ లైఫ్ వరకే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఇంకా ఫ్యామిలీస్ అంటే 6 LPAతో ఏ మాత్రం సరిపోదు. 6 LPA అనేది ఒక డీసెంట్ ప్యాకేజే. ఎవరైనా ఒక శాలరీ అడిగితే ఎంత అని అడిగితే చెప్పొచ్చు, ఇలా 50,000 అని చెప్పొచ్చు. బట్ మనకి ఇన్హ్యాండ్ శాలరీ ఒక 40,000 వస్తుంది అంతే. చాలా మంది 50,000 చెప్తారు, అదే చెప్తారు. విన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మంత్లీ 50,000 అంటే ఓకే, మంచి శాలరీ, నాట్ ఎ బ్యాడ్ శాలరీ, ఒక డీసెంట్ శాలరీ అనే, మరీ అంత తక్కువ కాదు, మరీ అంత ఎక్కువ కాదని అంటారు. నిన్ను ఎవడి ఏ క్వశ్చన్ చేయడు. 50,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నావు అంటే 6 LPAతో ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే నీకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ 40,000తో మంచిగా లైఫ్ అయితే ఎంజాయ్ చేసేస్తావు. అందుకే ఈ ట్రాప్లో పడిపోతారు చాలా మంది. ఎంత డేంజర్ జోన్ అంటే ఇది, ఇంతకంటే తక్కువ శాలరీ ఉన్నా పర్లేదు, ఎక్కువ శాలరీ ఉన్నా పర్లేదు. తక్కువ శాలరీ ఉందనుకో, ఒక 20,000 ఉందనుకో, ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, శాలరీ పెరగాలని చూస్తావు. 40,000 శాలరీ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక 60K 70,000 ఉన్నా పర్లేదు, నీకు వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తావు. మీరు ఒకటైతే ఐడెంటిఫై చేశారా, ఒక 80% పీపుల్ 6 LPA ప్యాకేజ్లోనే ఉన్న వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువ ఉంటారు. నేనైతే ఇది ఐడెంటిఫై చేశాను. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చాలా మంది చేస్తుంటారు. కంపెనీస్లో లైక్ TCS, విప్రో, టెక్కెమ్, HCL, ఇన్ఫోసిస్, ఇంకా చాలా మంది ఉంటారు. ఇలా ఫ్రెషర్స్ అంటే, వీళ్ళు ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఒక్కొక్కరికి 3 years 4 years 5 years 6 years కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే, ఒక 3 LPA 3.5 LPAతో వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్, ఏదో విధంగా క్రాక్ అయితే చేసింటారు ఫస్ట్. ఈ 4-5 yearsలో హైక్స్ అన్ని కలుపుకొని ఒక 6 LPAకి రీచ్ అవుతారు అంతే. 6 LPA పెద్ద హైక్స్ కూడా ఉండవు. వాడు హైక్స్ పెంచడు, చాలా మంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేరు. కంపెనీ స్విచ్ అవుదామా అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఇంట్రెస్ట్ రాదు. న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామా అంటే చేయలేరు. కంపెనీ చేంజ్ అవుదామా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోరు కూడా. ఇంకా కొంతమంది ఉంటారు, ఒక జస్ట్ 1 or 2 ఇంటర్వ్యూస్ అయితే ట్రై చేస్తారు, అటెండ్ చేస్తారు, అవి ఎలానో రిజెక్ట్ అయిపోతారు, అంతే, ఇక స్టాప్ చేసేస్తారు. సర్లే, ఏదో ఉన్న జాబ్ ఉంది కదా, ఎందుకు ఇంకా ప్రాబ్లం అని, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా అని అక్కడే ఉండిపోతారు. ఆ 6 LPAతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు చాలా మంది. నా మాట విని ఆ జోన్లో మాత్రం ఉండద్దు. ఒక బ్రదర్గా చెప్తున్నా, మిమ్మల్ని ఆ జోను స్టక్ చేసేస్తుంది. అదే విషయం చాలా మందికి తెలియదు. ఆ జోన్ నుంచి బయటకు రండి. మీకు ఒక 4-5-6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా 5 LPA 6 LPA ప్యాకేజ్లో ఉంటే అది కరెక్ట్ కాదని నేను నమ్ముతా. అది ఎలా చెప్పాలి, మిమ్మల్ని మీరు లాక్ చేసుకోవద్దు. వీలున్నంత వరకు బయటికి రండి ఆ జోన్ నుంచి. నేను ఇప్పటికిప్పుడు రిజైన్ చేసేసి బయటికి వెళ్ళిపోని చెప్పట్లేదు, బట్ వాటి కోసం ఏం చేయాలో అది ట్రై చేయాలి. ప్రజెంట్ మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే, నో ప్రాబ్లం, అయిపోయింది, మించిపోయింది ఏం లేదు. అట్లీస్ట్ ఆ ప్యాకేజ్ అయినా ఉంది మనకి. బయట ఆ 6 LPA ప్యాకేజ్ లేకోకుండా జాబ్ కోసం ట్రై చేసే ఎంతోమంది ఉన్నారు. అట్లీస్ట్ మనకు ఆ ప్యాకేజ్ అయినా ఉంది. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా 6 LPA బిలో 6 LPA ప్యాకేజెస్లో ఉన్న జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏం నేర్చుకోవాలో అర్థం కాకపోయినా సరే, ప్రాపర్ గైడెన్స్ కోసం
జాబ్ స్విచ్ అయ్యి నాతో డైరెక్ట్గా మాట్లాడి సజెషన్స్ తీసుకోండి. 1-on-1 గైడెన్స్ డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్స్లో ఉన్నాయి. నువ్వు డెవలపర్గా స్విచ్ అవ్వాలనుకుంటున్నా, సపోర్ట్ ప్రాజెక్ట్, టెస్టింగ్ ప్రాజెక్ట్లో కెరియర్ సరిగా లేదు అనిపించినా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదంటే వేరే ఎవరినైనా సరే కాంటాక్ట్ అవ్వండి, సజెషన్స్ తీసుకోండి. నాతోనే సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎవరెవరి దగ్గర అయితే గైడెన్స్ అయితే తీసుకోండి. బయట మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న జోన్లో మాత్రం ఉండొద్దు. మనకే లాస్. ఫ్రెషర్స్కి వస్తున్నాయి అబ్బా 5-6 LPA ప్యాకేజెస్. మనం ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా అందులోనే ఉంటే నా వరకు అయితే అది కరెక్ట్ ప్లేస్లో లేము అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్, అంత కంఫర్ట్గా ఉందంటే ఫైన్, నో ప్రాబ్లం. ఇలా కాకుండా ఇంకా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పర్సన్స్ అయితే మాత్రం మనం చేస్తుంది తప్పే. ఒక స్టడీస్ ప్రకారం నేను విన్న, ఇండియాలో మోర్ దాన్ 60% ఐటీ ఎంప్లాయీస్ బిలో 6 LPAలో ఉన్నారంట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ కాదు. ఫ్రెషర్ 6 LPA అంటే చాలా పెద్ద ప్యాకేజ్, మంచి ప్యాకేజ్. అదైతే మరీ చెప్తున్నా 5.6 LPA, 5-6 LPA ఇలాంటి ప్యాకేజెస్ నేను తక్కువ ప్యాకేజ్ అనట్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి ఇది తక్కువ ప్యాకేజే, చాలా తక్కువ ప్యాకేజే. నేను నా ఫస్ట్ కంపెనీ హెచ్సిఎల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండే, నెల్లూరు అతనిది. సేమ్ టైంలో ఇద్దరు కలిసి ఆన్బోర్డ్ అయ్యాం. 2021లో నా ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశా. మాది హెచ్సిఎల్లో ఫ్రెషర్ బ్యాచ్లో కొంచెం పెద్ద బ్యాచే ఉండే, ఒక 15 మెంబర్స్ ఏమో ఆ బ్యాచ్లో ఉంటుంది, ఫ్రెషర్ బ్యాచ్ ఉండేవాళ్ళం. ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే ఏం వర్క్ ఏం లేదు, ట్రైనింగ్ అంతా. సో బాగా చిల్ అయ్యాం. పర్ డేకి ఒక 1 hour ట్రైనింగ్ అంతే, రిమైనింగ్ అంతా చిల్లే. శాలరీ అయితే కరెక్ట్గా వస్తుండే. ఆ తర్వాత మేము ఒక క్లయింట్ ప్రాజెక్ట్కి, బాష్ కంపెనీకి ప్రాజెక్ట్ అలకేట్ అయింది. బాష్ కంపెనీ అంటే మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్ కంపెనీ. నా కొలీగ్స్ ఇందాక నా కొలీగ్ అని చెప్పాను కదా ఇందాక, ఇప్పటికీ అతను హెచ్సిఎల్లోనే ఉన్నాడు. నియర్లీ ఒక 4+ years ఎక్స్పీరియన్స్, నియర్లీ ఒక 5 years కంప్లీట్ అవ్వలేదు, బిలో 5 years ఎక్స్పీరియన్సే. సో ఇప్పటి వరకు వాడి ప్యాకేజ్ అయితే ఇప్పటికీ మేము డిస్కస్ చేసుకుంటుంటాం. వాడి ప్యాకేజ్ అయితే 6 LPA ప్యాకేజే, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా. మా బ్యాచ్లో ఆల్మోస్ట్ ఆ 15 మెంబర్స్లో ఆల్మోస్ట్ స్విచ్ అయ్యాం. ఒక 40 members ఏం స్విచ్ అయ్యాం, ఆ అబ్బాయి తప్ప. ఆ అబ్బాయికి కొంచెం ఆ కంపెనీలోనే, హెచ్సిఎల్ కంపెనీలో కొంచెం కంఫర్ట్గా ఉందంట, సో అక్కడే ఉన్నాడు. నాకైతే ఆల్మోస్ట్ అందరూ టచ్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇప్పటికీ ఈ రోజు కూడా మేము సాలరీస్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ బాండింగ్ అలాంటిది, ఫస్ట్ కంపెనీ బాండింగ్. నెక్స్ట్ కొత్త కంపెనీలో కూడా ఎంత మంచి బాండింగ్ ఉన్నా సరే శాలరీస్ వరకు డిస్కస్ చేసుకోలేము. బట్ ఫస్ట్ కంపెనీ వాళ్ళతో ఈ రోజు కూడా ప్రతిదీ శాలరీ అయితే డిస్కస్ చేసుకుంటాం. అది డిఫరెంట్ బాండింగ్ అబ్బా. నేనైతే మా రిలేటివ్స్తో కూడా శాలరీస్ పెద్దగా డిస్కస్ చేయను, బట్ వాళ్ళతో చేస్తా, అదంతే. మా బ్యాచ్లో ఆ 15 మెంబర్స్లో నాకు తెలిసినంత వరకు నాదే హైయెస్ట్ ప్యాకేజ్. రిమైనింగ్ వాళ్ళ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే అందరూ స్విచ్ అయ్యారు కదా. ఇంకా కొంతమంది అడుగుతుంటారు, అన్న నీ ప్యాకేజ్ ఎంత అని నాకు డైరెక్ట్ డిఎం చేస్తుంటారు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ కొంచెం హింట్ చెప్పేసా ఆల్రెడీ. సో నా ప్రీవియస్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి నా ప్యాకేజ్ ఏంటో కూడా తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. సేమ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నా టీసీఎస్లో, సేమ్ నాకంటే కొంచెం 3-4 months ముందే జాయిన్ అయ్యాడు టీసీఎస్ కంపెనీలో, ఫ్రెషర్ కంపెనీలో. 3.3 LPAకి జాయిన్ అయ్యాడు. ఇప్పటికీ అతని ప్యాకేజ్ అయితే 5.5 LPA అంతే. వాళ్ళకి ఇచ్చేది హైకే 10%, 15% మ్యాక్సిమం అంతే. 40%, 50% హైక్స్ ఏమి ఉండవు. ఇక్కడ నా ఫ్రెండ్ ప్యాకేజ్ తక్కువ అని చెప్పట్లేదు, బట్ వాడికి కంఫర్ట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ కొన్ని బిజినెసెస్, ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ. అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్, వాళ్ళు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా నా ఫ్రెండ్కి అదే సజెస్ట్ చేస్తా, నీకు కంఫర్ట్ ఉందంటే అదే అందులోనే ఉండు, స్విచ్ అవ్వద్దు. నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, అలానే ఉండు. సో మనం ఒక 6 LPAకి రీచ్ అయినప్పుడు మనం అన్ని ఈజీగా అఫోర్డ్ చేస్తాం. అందుకే 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చాక స్విచ్ అయ్యాక అది కరెక్ట్ టైం అని చెప్పేది. ఇంకా అయితే రాదు, నేను చెప్తున్నా కదా, ఇంట్రెస్ట్ అయితే రాదు. ఆల్రెడీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, ఒక 6 LPAలో ఆ ప్యాకేజ్లో ఉన్నప్పుడు వేరే కంపెనీకి స్విచ్ అయ్యాక అసలు ఇంట్రెస్ట్ అయితే రాదు. మంచి కొలీగ్స్ ఉంటారు, కంఫర్టబుల్ లైఫ్, ఎంజాయ్, మూడ్స్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ మూడ్స్. ఇవన్నీ ఇలాంటి టైంలో ఇంట్రెస్ట్ రావాలంటే కష్టమే, బట్ తప్పదు, ముందుకు వెళ్ళాలి. ఆ జోన్ నుంచి బయటకు రావాలి, ఆ లాక్లో ఉండకూడదు. అందుకే నేను 6 LPA ఒక డేంజరస్ ప్యాకేజ్ అని చెప్తున్నా. చాలా మంది ఈ జోన్లోనే అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటంటే, ఉండటానికి రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటి ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫ్రెషర్గా మనం జాయిన్ అయినప్పుడు ఏదో ఒక కంపెనీలో, ఏబీసీ కంపెనీలో, వాడు ఫస్ట్ ఫ్రెషర్ రోల్కి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడు. 80% ప్రాజెక్ట్స్ అన్ని ఓ సపోర్టింగ్ రోలో, అలాంటి రిలేటెడ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో అసైన్ చేసేస్తాడు. కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడు. మనం ఏం చేస్తుంటే ఆ సపోర్ట్ ప్రాజెక్ట్స్లో స్విచ్ అవ్వాలనుకుంటే బయట ఎక్స్పీరియన్స్తో ఆ సపోర్ట్ ప్రాజెక్ట్స్కి హైరింగ్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్స్లో లాక్ అయిపోతాం. కరెంట్ కంపెనీలో డెవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాడంటే వాడు ఇవ్వడు. మనం ఏం చేయాలంటే అప్పుడు డెవ్ ప్రాజెక్ట్స్కి స్విచ్ అవ్వాలి. మనకేమో డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి
డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకొని కంపెనీస్ ఎలా క్రాక్ చేయాలో నేను చెప్తాను. ఇలాంటి వాళ్ళు నాతో మెంటర్షిప్ బుక్ చేసుకోండి. నేను చెప్తాను, ఒక 30 మినిట్స్ ఏమి ఉంటుంది 1-on-1 గైడెన్స్. ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయొచ్చు, ఇంటర్వ్యూస్కి అసలు క్రాక్ చేయొచ్చా, స్విచ్ అవ్వచ్చా కంపెనీస్కి. చాలామంది ఏమనుకుంటారంటే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పైన ఎక్స్పీరియన్స్ లేదు కదా, బయట జాబ్స్ ఎలా వస్తాయి అని అనుకుంటారు. అలా ఏం లేదు, అలా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ వస్తాయి. ఫైనల్గా నేను మరీ చెప్తున్నా, ఆ కంఫర్ట్ జోన్లో మాత్రం ఉండద్దు. స్కిల్ నేర్చుకొని న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.